ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశం వైపు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, రాష్ట్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించి పెట్టుబడులను ఆకర్షించాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమైనా అసాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు రాష్ట్రాల అభివృద్ధి కీలకమనే సందేశంతో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రాలు విధానపరమైన అడ్డంకులను తొలగించాలని కోరారు. నీతి ఆయోగ్ 10 ఏళ్ల ప్రయాణం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దేశాన్ని సిద్ధం చేసిందన్న ప్రధాని రాష్ట్రాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. అభివృద్ధిలో వేగం పెంచాలన్న ప్రధాని కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమైనా అసాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమన్న మోదీ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితే భారత్ అభివృద్ధి దేశంగా అవతరిస్తుందన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలన్న ప్రధాని ఈ దిశగా అడుగులు వేస్తే 2047 కంటే ముందే వికసిత్ భారత్ను సాధించవచ్చని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. భారత్ వేగంగా నగరీకరణ దిశగా సాగుతోందని గుర్తు చేసిన మోదీ మనం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నగరాల వైపు అడుగులు వేయాలని చెప్పారు. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం భారత నగరాల అభివృద్ధికి ఇంజన్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. The Prime Minister gave a call that all states to prepare a vision documents at their level. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. States are fundamental. Be it industrial development, be it services, be it agriculture, be it human capital, everything has to be done in states. And if you do not have visions for states individually, it's like actually having a bullock cart with only one bull, not two. It will not run. So if the vehicle has to move forward, you need both center and states to work in tandem. And the good thing is, as we come here, almost 17 states have prepared and released or are on the verge of releasing their visions. 5 of them have released visions: Andhra Pradesh, Uttar Pradesh, Tamil Nadu, Gujarat and Punjab. And I know that the other 12 ongoing will come out by August actually. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు.